అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ పై దాడి మొదలుపెట్టి రేపటికి 2 వారాలు పూర్తవుతుంది. ఈ 2 వారాల కాలంలో ప్రపంచంలో చాలా తీవ్రమైన పరిణామాలు మనం చూస్తున్నాం. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో కూడా అర్థం కాని పరిస్థితి కనపడుతుంది. ఈ రోజు అనేక దేశాల్లో పెట్రోల్, డీజిల్ సంక్షోభం కనపడుతుంది. అదే రకంగా గ్యాస్ సంక్షోభం కనపడుతుంది. అనేక పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి. అసలు అందుబాటులో ఉంటుందా ఉండదా, గ్యాస్ గాని పెట్రోల్ గాని దొరుకుతుందా దొరకదా అన్నటువంటి ఆందోళన కనపడుతుంది. దీనివల్ల యూరియా గాని ఇతర రసాయనిక అవసరాలు, వ్యవసాయానికి అవసరాన్ని కూడా దొరకకుండా పోతున్న పరిస్థితి చూస్తున్నాం. ఈ పరిస్థితి ఇంకా తీవ్రంగా మారితే ఏం జరుగుతుంది? ఇంకా యుద్ధం కొనసాగితే, ఎక్కువ కాలం ముందుకు ఇదే రకంగా జరిగితే పరిస్థితి ఏ రకంగా మారుతుంది? అంటే కరోనా సమయంలో ప్రపంచం ఎంత అతలాకుతలమైందో ఈ సంక్షోభం, ఆయిల్ సంక్షోభం కూడా ప్రపంచాన్ని అదే రకంగా మారుస్తుందని చెప్పి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కరోనా సమయంలో చూసాం, పెద్ద ప్రపంచం అంతా కూడా స్తంభించిపోయింది. రేపు ఈ ఆయిల్ కూడా అందుబాటులో దొరకకపోతే అదే రకమైన పరిస్థితి. ఇండస్ట్రీ మూతపడుతుంది, రవాణా మూతపడుతుంది, హోటల్ ఇండస్ట్రీ మూతపడుతుంది. ఎక్కడ చూడు ఇప్పుడు వేలు లక్షల మంది ఉపాధి కోల్పోయే పరిస్థితి కూడా వస్తుంది. మరి ఈ సంక్షోభం ఇంత తీవ్రమైంది. ఇంత తీవ్రమైన దాన్ని మన ప్రభుత్వం ముందే గమనించిందా? యుద్ధం ప్రారంభం కాకముందు మన కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి చెప్పాడు, మనకు ఎట్లాంటి పరిస్థితులు వచ్చినా 74 రోజులకు అవసరమైనటువంటి ఆయిల్ మన దగ్గర అందుబాటులో ఉందని చెప్పాడు. ఆ తర్వాత ఇప్పుడు యుద్ధం మొదలైన తర్వాత చెప్పారు, ఏ రకమైన ఇబ్బంది లేదు, మనకు కావాల్సిన నిల్వలు ఉన్నాయని చెప్పారు. కానీ కొద్ది రోజుల్లోనే ఆ మాట మార్చారు. గ్యాస్ ధరని విపరీతంగా పెంచారు. ఈ రోజు మనం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ అసలు అందుబాటులో లేకుండా పోతుంది. హోటళ్లకు సరఫరా లేదు, హాస్టళ్లకు సరఫరా లేదు, బయట రోడ్ల మీద పెట్టుకుని అమ్ముకునే వాళ్ళకి అందుబాటులో లేదు. అనేకమైన రైల్వే క్యాటరింగ్ వాళ్ళకి మూతపడిపోతుంది. ఈవెన్ అయోధ్య రామ మందిరంలో ఉన్న రామ్ రసోయి కూడా ఈరోజు మూతపడిపోతున్న పరిస్థితి. అసలు ఎక్కడ అందుబాటులో లేదు. యూపీలో అయితే వేల మంది గ్యాస్ సిలిండర్లు పట్టుకొని పరిగెడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. పెద్ద పెద్ద లాంగ్ క్యూలు ఉన్నాయి. ఇంత దుస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు ఊహించలేకపోయారు? మరి ఇంత భరోసా ఇచ్చి అంటే ఇంత దూరం రాదు అని అలా ఎదురు చూస్తూ కూర్చున్నారా? ఈ రకమైన సంక్షోభం ఈరోజు ఒకటి సంక్షోభం, గ్యాస్ సంక్షోభానికి మొదటి కారణం యుద్ధం కారణంగా వస్తే, యుద్ధం వల్ల వచ్చే పరిణామాల్ని ఎక్స్పెక్ట్ చేయకపోవడం, దానికి తగిన పద్ధతులు, దానికి కావాల్సిన సంసిద్ధత చేసుకోకపోవడం, ఏర్పాట్లు చేసుకోకపోవడం వల్ల ఈ సంక్షోభం వచ్చింది. ప్రభుత్వం చెప్తుంది ఎంత రూమర్స్ అన్ని రకాలుగా అందుబాటులో ఉన్నాయని చెప్తుంది. అది వాస్తవమా? ఇవన్నీ రూమర్స్ తోటే జరుగుతున్నాయా? రూమర్స్ తో కూడా కొంత జరుగుతుంది, బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుంది. అది ఎప్పుడు ఉండేదే. కానీ ఇప్పుడు సప్లై ఆగిపోయిందనేది, ఇప్పటికే 25 నుంచి 30% సరఫరా ఆగిపోయిందని. రెండు, సరఫరా పెరుగుతుందా అంటే యుద్ధం ఆగితే పెరుగుతుంది. ఇప్పుడు యుద్ధం ఆగకపోయినా ఇప్పుడు మన దేశానికి సరఫరా ఆగిపోయింది. మన షిప్ల మీద దాడి జరిగింది. ఇండియాకు వచ్చే మయూరి నారి అనే ఒక థాయిలాండ్ కి సంబంధించిన షిప్ మీద దాడి జరిగింది. అదే రకంగా ఇరాన్ స్పష్టంగా చెప్తుంది, అమెరికా, ఇజ్రాయెల్, యూరోప్ కి అండగా నిలబడే వాళ్ళు, వాళ్ళకు మిత్రులుగా ఉండే వాళ్ళకు గాని వాళ్ళ మిత్రులకు గాని ఇరాన్ నుంచి ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడి షిప్లను కదలనివ్వము అని చెప్పారు. ఎందుకంటే ఎక్కువ భాగం మనకు ఆయిల్ సరఫరా జరుగుతుంది మొత్తం కూడా ఇరాన్ దగ్గర ఉన్నటువంటి హార్మోజ్ జలసంధి నుంచి. అక్కడి నుంచి వచ్చి వాటిని వాళ్ళు నిలిపేస్తున్నారు. ఎందుకంటే మాకు వ్యతిరేకంగా ఉన్న శక్తులకి మేమెందుకు కోఆపరేట్ చేస్తాం, మేమెందుకు అడ్డుకోం. అందుకని ఇప్పుడు మొత్తం క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధరలు యుద్ధానికి ముందు $70 ఉంటే ఇప్పుడు అది 110, 120కి పోయింది. ఇరాన్ చెప్తుంది అది $200 చేరుతుందని. అమెరికన్ సంబంధించిన షిప్ల మీద దాడి జరిగింది. ఎందుకంటే అమెరికా ఈరోజు అంత దుర్మార్గంగా ఈరోజు ఇరాన్ మీద దాడి చేసింది. కొన్ని వేల మందిని చంపేస్తుంది. ఇరాన్ అధ్యక్షుడిని చంపేసింది. ఇంత దుర్మార్గాన్ని మరి వాళ్ళు ప్రతి దాడి మొదలు పెట్టారు, నిలదొక్కున్నారు, ఖచ్చితంగా సవాల్ చేస్తున్నారు. ఇప్పుడు యుద్ధం అమెరికా ప్రారంభించింది, కానీ ముగించేది మాత్రం మేమే అని చెప్తున్నారు. ఈరోజు యుద్ధం ముగిసాలంటే చర్చలు కూడా మేము సిద్ధంగా లేం, మా కండిషన్స్ ఆధారంగా చర్చలు జరగాల్సిందని ఇరాన్ చెప్తుంది. అందుకని అంత నష్టపోయింది. ఈరోజు మన విదేశాంగ విధానం ఈరోజు గందరగోళంగా మారింది. మనం యుద్ధానికి 2 రోజుల ముందెళ్ళి ఇజ్రాయెల్ అధ్యక్షుడితో చర్చలు చేసి వచ్చారు. చర్చలు చేసిన మరునాడు యుద్ధం మొదలైంది. మనకు ఆ వివరాలన్నీ తెలిసే జరుగుతున్న పరిస్థితి. మనం ఇజ్రాయెల్కి మిత్రుడు అని ఇరాన్ భావిస్తుంది, అమెరికాకు మిత్రులను భావిస్తుంది. ఇరాన్ మీద దాడి జరిగితే మనం కనీసం ఖండించలేదు. ఇరాన్ అధ్యక్షుడిని చంపేసి, సుప్రీంని చంపేస్తే మనం స్పందించలేదు. కానీ ఈ రకమంగా మనం వన్ సైడ్ తీసుకున్నాం. అందుకని ఇరాన్ మనకి ఎక్కడ సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. ఇరాన్ చెప్తుంది చైనా, రష్యా
ఇక అనుమతి ఇచ్చింది అక్కడి నుంచి షిప్లు వెళ్ళడానికి. ఈవెన్ బంగ్లాదేశ్ కూడా అనుమతి ఇచ్చింది, కానీ ఇండియాకి అనుమతించట్లేదు. ఈ రకమైన పరిస్థితికి మన ప్రభుత్వ విదేశాంగ విధానం కారణం. దీనివల్ల ఈరోజు సంక్షోభం ఏర్పడింది. ఈ సంక్షోభం కనీసం అన్యాయం జరిగితే అన్యాయం జరిగిందని మనం మాట్లాడే పరిస్థితి లేదు. మన దేశానికి అతిథిగా వచ్చినటువంటి ఇరాన్ నావీ బృందాన్ని అమెరికా అడ్డగోలుగా చంపేస్తే కనీసం మన అతిథులను చంపినందుకు మనం వాళ్ళకి కండోలెన్స్ కూడా ప్రకటించలేదు, కనీసం మన బాధను కూడా వ్యక్తం చేయలేదు, అమెరికా చర్యను ఖండించలేదు. అందుకని ఈరోజు మనది నమ్మక ద్రోహ వ్యవహారం లాగా ఇరాన్ చూస్తున్న పరిస్థితి ఉంది. అందుకని ఈరోజు మన వ్యవహార శైలి మనకు నష్టం జరిగింది. ఈరోజు దేశంలో ఈ పెరుగుతున్న గ్యాస్ సంక్షోభాన్ని, గ్యాస్ సరఫరాని, మన వ్యవస్థే అతలాకుతలం అవుతుంది, మన జీడిపి దెబ్బతింటుంది, మన అభివృద్ధి దెబ్బతింటుంది. మనం చెప్పే వికసిత్ భారత్ ఏం మిగిలే పరిస్థితి ఉండదు యుద్ధం ఇంకా 4 రోజులు కొనసాగితే. అంటే కరోనా పరిస్థితులని అంచనా వేస్తున్నారంటేనే దీని అనూహ్యంగా అయిన పరిస్థితులు ఈరోజు మనం చూస్తాం. గత 10-12 రోజుల్లోనే ఈ పరిస్థితి ఏర్పడింది. ఇంకా కొద్ది వారాలు ఇదే కొనసాగితే ఏం జరుగుతుంది? అందుకని ప్రభుత్వం ఇప్పటికైనా తమ విదేశాంగ విధానాన్ని పునరాలోచించుకోవాలి. మనం సరైన పద్ధతిలో ఉండాలి. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ న్యాయ సూత్రాలు, చట్టాలకు విరుద్ధంగా జరుగుతున్న యుద్ధాన్ని అక్రమమని చెప్పగలగాలి. అప్పుడే మనకు కూడా 4 మిత్రులు దొరుకుతారు. దీనికి తోడు ఈరోజు ఈ గ్యాస్ సంక్షోభాన్ని పరిష్కారం చేయడానికి ప్రభుత్వం వేగంగా కదలాలి. ఉన్న అవకాశాలన్నీ పరిశీలించాలి. దేశంలో బ్లాక్ మార్కెటింగ్ అరికట్టాలి, రూమర్స్ ని అరికట్టాలి. దీన్ని ప్రయారిటీ బేసిస్ మీద ఎవరికి ఎలా గ్యాస్ ఇవ్వాలి అనే ప్రయారిటీస్ కూడా నిర్ణయించుకోవాలి. ఆ రకంగా సంక్షోభం నుంచి గట్టెక్కడానికి కావాల్సిన అన్ని చర్యలు ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది.